మహాకవి కాళిదాస్ కుమార సంభవం 25వ భాగం 27-11-25 దశమ స్కంధంలో ఉన్న దశమ సర్గలో ఇంద్రుడొచ్చాడు. కుమారస్వామిని దైవ సైన్యాధ్యక్షునిగా చెయ్యమని శివుణ్ణి కోరటానికి ఎలా శివదర్శనం చేశాడు అది చెప్తున్నారు. తతః కుమారం కనకాద్రిసారం పురంధర ప్రేక్ష ధృతాస్త్రశస్త్రం మహేశ్వరూపాంతికవర్తమానం శత్రోజ్జయాశాం మనసా బబంధ. శ్రీనీలకంఠజ్వపతి పురోస్తి త్వయి ప్రణామావసరం ప్రతీచ్ఛన్ సహస్రనేత్రేత్ర భవత్రినేత్ర దృష్ట్యా ప్రసాద ప్రగుణో మహేశ ఇది ప్రబద్ధాంజలిరేచ్య నందీ నిధాయ కక్షామభిహేమవైత్ర ప్రసాదపాత్రం పురతో భవిష్ణురధస్మరారాతిమువాచ వాచం. శివుడి దగ్గర కుమారస్వామిని ఇంద్రుడు చూడటం. ఇంద్రుడు మేరు పర్వతం వంటి శక్తి గల శస్త్రాలను ధరించినవాడు, తండ్రి అయిన మహేశ్వరుడి వద్ద ఉన్నవాడు అయిన కుమారస్వామిని చూసి తన శత్రువైన తారకాసురుని జయింపగలం అని మనస్సులో దృఢంగా విశ్వసించ కుమారుణ్ణి చూడగానే ఈ బాలుడు నా శత్రువైన తారకాసురుణ్ణి గెలవగలడు అనే దృఢమైన నిశ్చయం దేవరాజు అయిన ఇంద్రుడికి కలిగిందని అక్కడ. తర్వాత ప్రమథ గణాధిపడైన నందీశ్వరుడు అందరికంటే ముందు నడుస్తుండగా మహేశ్వరుడున్న ద్వార ప్రాంతం మొదలుకొని మహేశ్వరుడున్న మందిర ప్రాంగణం వరకు మధ్యప్రదేశంలో ఉన్న ప్రమథ గణాలు దేవతా గణాలు నిండి ఉండగా అందరికంటే నేను ముందుగా వెళ్ళి తమ అనుగ్రహాన్ని పొందటానికై దేవేంద్రుడు వచ్చాడనే విషయం చెప్పడం చేత సంతోషించిన అంధకారి అయిన అంటే అంధకాసుర సంహారం చేసిన శివుడు ఇచ్చే పారితోషికాన్ని పొందటానికి ఎవడికి వాడు పాత్రుడు కావాలనుకొని శివుడి దగ్గరికి వెళ్ళి తన చేతిలో ఉన్న బంగారు బెత్తాన్ని ద్వారం వద్ద ఉంచి యజమాని చూడటానికి కబురు చెప్పడానికి వేత్తరధారి అంటే కర్ర చేతిలో ఉన్నవాడు ద్వారపాలుడికి వెళ్లాల్సి వచ్చినప్పుడు తన చేతిలో ఉన్న బెత్తాన్ని ద్వారం దగ్గర ఉంచి వెళ్ళటం వాళ్ళ ఉద్యోగానికి సంప్రదాయం. ఆ బెత్తాన్ని దానివల్ల కలిగే శిక్ష ఇతరులకే కానీ యజమానికి కాదు అని సూచించటానికి అలా చేశారని వ్యాఖ్యాతల భావం. లోపలికి వెళ్ళి చేతులు జోడించి మహేశ్వరుడితో శ్రీయుక్తుడైన నీలకంఠుడా, పార్వతీ సమేతుడవైన మహేశ్వర, స్వర్గాధిపతి అయిన దేవేంద్రుడు నీకు ప్రణమిల్లటానికి నీ అనుమతి కోసం ఎదురు చూస్తూ నీ ద్వారం దగ్గర వేచి ఉన్న అందువల్ల ఓ త్రినేత్ర, నీ 3 కన్నులను 1000 కళ్ళవాడిపై ప్రసరింపజేసి అనుగ్రహించవయ్యా బాబోయ్ అన్న. శివం ప్రణమ్యేంద్ర స్వకృతార్థత్వ సంభావ పురా సురేంద్రం స్వరసంఘ సేవ్యం త్రిలోక సేవ్య త్రిపురాసురారి ప్రీత్యా సుధాసార నిధారినేవ తతోనుజగ్రాహ విలోకనేన కిరీటకోటిచ్యుత పారిజాత పుష్పోత్కరేణ నమితేన మూర్ధనా. స్వర్గైకవంజో జగదేకవంజ్యం తం దేవదేవం ప్రణనామదేవ అనేకలోకైక నమస్క్రియార్హం మహేశ్వరం తం త్రిదశేశ్వర సహ భక్త్యా నమస్కృతకృతార్థతాయాః పాత్రం పవిత్రం పరమం బభూవ. సుభక్తిగ్రభాజామధిపాదపీడం ప్రాంతక్షితిం నమ్రతరైః శిరోభిః తత ప్రణేముః పరతో గణానాం గణాః సురాణాం కలమతః పురారిం
గణోపనీతే ప్రభుణోపదిష్టః శుభాసనే మమయే పురస్తాత్ ప్రాపోపవిశ్య ప్రముదం సురేంద్రః ప్రభుప్రసాదో హి ముదే న కస్య. శివుడికి ప్రణమిల్లి కృతార్థునయ్యాను అని భావించడం గురించి చెప్పాడు. ఇప్పుడు నందీశ్వరుడు ఇలా విన్నవించిన తరువాత త్రిజగత్తుల చేత తగిన త్రిపురాంతకుడైన శివుడు దేవతా సంఘాల చేత సేవించబడుతున్న దేవేంద్రుడు ముందుగా అమృతధారలను వర్షిస్తూ తన దర్శనాన్ని అనుగ్రహించి తర్వాత దర్శనాన్ని ఇచ్చాడు, అనుగ్రహించాడు. రెండు, యజమానుల యొక్క అనుగ్రహ దృష్టి సేవకులపై అనుగ్రహం చూపటం అనే కేవలం స్వర్గలోక నివాసుల చేత మాత్రమే నమస్కరింపదగినబడినటువంటి దేవేంద్రుడు తలను వంచడం చేత కింద పడుతున్న కిరీటంలోని పారిజాత మందారాది పుష్పాలు గల తలతో జగత్తులన్నిటికీ ఏకైక వంద్యుడైన మహేశ్వరుడికి ప్రణమిల్లాడు. త్రిదడేశ్వరుడు అయిన ఇంద్రుడు భక్తిపూర్వకంగా అనేక రకాలైన లోకాలలోని ప్రాణులకందరికీ నమస్కరింపతగిన ఏకైక నాయకుడైన ఆ మహేశ్వరుడికి వంగి నమస్కరించి పరమ పవిత్రతను కృతార్థతను పొందారు. తర్వాత భక్తియుక్తులు యుక్తులైన ఇంద్రుడు తప్ప మిగిలిన దేవతా గణాలన్నీ ప్రమథగణం వాడు కూడా చూస్తాను పాదం పీఠంపై ఉంచిన శిబిని పాదాలకు వినమిత ఉత్తమాంగుడు అంటే శిరస్సు వంచి అని వరుసగా అందరూ ప్రణమిల్లారు. ఈయన తర్వాత శివుడి ఆజ్ఞ చేత ఒకానొక ప్రమథుడి చేత తీసుకురాబడిన బంగారంతో నిర్మింపబడి శుభకరమైన ఆసనంలో శివుడి చేత ఆజ్ఞాపించబడిన వాడై శివుడి సన్నిధి ఇంద్రుడు కూర్చొని ఆనందం పొందాడు. యజమాని యొక్క అనుగ్రహం ఎవరికి సంతోషం కలిగించదు? ఆయన యజమాని, ఈయన సేవకు. క్రమేణ చాన్యేపి విలోకనేన సంభావిత సస్మితం ఈశ్వరేణ ఉపావిశం స్తోష విశేషమాప్తాద్గోచరే తస్య సురాః సమగ్రాః అథాఖ దేవో బలవైరి ముఖ్యాంగిర్వాణవర్గాస్ అరుణార్ద్రచేతాః కృతాంజలీకా నసురాభిభూతా ధ్వంస్తస్క్రియः శ్రాంత ముఖానవేక్షు దేవేభ్యో హరస్య ఆగమనహేతు పరిప్రశ్న. ఎందుకొచ్చావని ఇంద్రుడిని మహేశ్వరుడు అడగడు. అహోబతానంత పరక్రమాణాం దివౌకసో వీరవరాయుధా హిమోదబిందుగ్లపితస్య కిం వహ పద్మస్య దైన్యం దదతే ముఖాన్ స్వర్గౌకసః స్వర్గపరిచ్యుతాః కిం స్వపుణ్యరాసో సుమహత్తమేపి చిహ్నం చిరోఢుం నతు యాయూయ మేతో నిజాధిపత్యస్య పరిచ్ఛేద్యధ్వం దివౌకసో దేవగృహం విహాయ మనుష్య సాధారణతామవాప్తాః యూయం కుతః కారణశ్చారధ్వం మహీతలే మానభృతో మహాంతః. ఇతర దేవతా గణాలు కూడా చిరునవ్వుతో కొందరు, అనుగ్రహ సూచకమైన చూపులతో కొందరు ఈశ్వరుడి చేత వరుసగా అనుగ్రహింపబడిన వాళ్ళై చాలా సంతోషం పొంది అందరూ శివుడి దృష్టిలో పడటానికి ఒక చోట భూమి కూడా మనమంతా చేసే వాళ్ళు కూడా అప్పుడు. తర్వాత ఇంద్రుడి నాయకుణ్ణిగా చేసుకొని తన వద్దకు వచ్చిన తారకాసురుడి చేత గెలుపబడి అందువలనే తన రాజ్యాన్ని కోల్పోయిన దిగులు పడి ఉన్న ముఖం గల అంటే తన ముఖ తేజస్సు తగ్గిపోగా
తమ కష్టాలు తొలగించటానికై చేతులు జోడించి ప్రార్థిస్తున్న దేవతా గణాలను చూసి మనసు కరిగి వాళ్లతో దేవదేవుడైన శివుడు ఇలా అన్నాడు. శివుడు దేవతగల ఆగమనాన్ని గురించి కారణం అడగటం. స్వర్గలోక నివాసులారా, అపరిమితమైన పరాక్రమం కల మహాపరాక్రమశాలురైన శత్రువులను కూడా చంపగలిగిన శక్తివంతాలైన ఆయుధాలు ధరించే మీ ముఖాలు మంచు ముక్కల చేత తన శోభను కోల్పోయిన పద్మాల్లాగా ఎందుకు చాలా వాడిపోయి ఉన్నాయి? మీరు రాజభ్రష్టులు అవ్వటానికి కారణమేమిటి? అంతరార్థమది. స్వర్లోక నివాసులారా, స్వర్గప్రాప్తికి కారణభూతమైన అక్షయమైన పుణ్యం మీకు ఉన్నా స్వర్గం నుండి మీరు ఎలా పరిభ్రష్టులయ్యారు? కానీ మీ రాజ్యాధిపత్యానికి చిహ్నంగా చిరకాలం ధరిస్తున్న ఛత్ర చామరాదులు మాత్రం మీరు వదిలిపెట్టదు. ఈ శ్లోకంలో చజధ్వం అనే ఆత్మనే పద ప్రయోగం ఎందుకు చేశాడో ఆలోచించాలి అంటున్నారు ఈ వ్యాఖ్య. GSR GVS సుబ్రహ్మణ్య శర్మ గారు, గోళ్లమూడి వెంకట శ్రీహరి సుబ్రహ్మణ్య శర్మ. స్వర్గలోకవాసులారా, మీరు గొప్పవాడు, అభిమాన ధనులు అయి ఉండి కూడా దేవగృహంలో స్వర్గలోకాన్ని విడిచి కేవలం మనుష్యులు ఉండే భూలోకాల్లో ఎందుకు తిరుగుతున్నారు? మీ కర్మ. ఇక్కడ కూడా చరధ్వం అనే ఆత్మనే పద ప్రయోగం ఎందుకు చేశాడో ఆలోచించాలంటున్నారు. అనన్య సాధారణ సిద్ధముచ్చై తద్దైవతం ధామ నికామరమ్యం కస్మాదకస్మాన్నిరగాద్భవద్భృ స్థిరార్చితం పుణ్యమివాపచారాత్ దివౌకసోవో హృదయస్య కస్మాత్తవిధానం తస్మాత్తథా విధం ధైర్యమార్యమార్యా అగాదగాదస్య జనాశయస్య గ్రీష్మాతితాపాది వశాదివ అంభః సంప్రతి స్వయమేవ భయనిమిత్తం దర్శయత్ సురః పురాధీశ పురస్సరాణాం సమీయుషాం త్వః సమమాతురాణం తద్భ్రూతనో కత్తయజిత్వరాత్క్రిం మహాసురాత్తారకతో విరుద్ధం పరాభవం తస్య మహాసురస్య నిషేద్ధుమేకోకమలంభ విష్ణు దావానలప్రోష విపత్తిమన్యో మహాంబుదాత్ కిం హరతే వనానం ఇతీరితే మన్మథమర్దనేన సురాః సురేంద్ర ప్రముఖాముఖేషు సాంద్ర ప్రమోదాశ్రుతరంగితేషు సాంద్ర ప్రమోదాశ్రుతరంగిషేషు దధుః శ్రియం సత్పరమాశ్వసంతః. ఇతరుల ప్రదేశంలో పోల్చటానికి తగనిది మీరు మీ పుణ్యంతో సాధించుకొన్నది చాలా మనోహరమైంది, ప్రసిద్ధమై దేవతలకు నివాసమైంది అయినటువంటి స్వర్గాన్ని అకారణంగా కారణం లేకుండా ఉన్నట్టు ఉండి ఏ అపచారం వల్ల మీరు చిరకాలం సంపాదించుకున్న పుణ్యాలన్నీ పోగొట్టుకున్నారా అని అడిగారు. స్వర్గ నివాసులారా, ఆర్యులారా, గ్రీష్మ తాపం చేత బాగా లోతైన చెరువు యొక్క నీరు ఎండిపోయినట్లు అనిర్వచనీయమైన మీ మనోధైర్యం ఇవాళ ఎందుకు నీరు కారిపోయింది? ప్రస్తుతం తనంత తానే దేవతలకు కలిగిన భయానికి కారణాలు చూపుతున్నాడు. ఇక్కడి నుంచి దేవతలారా, ఆతురులై అంటే తొందరగా దేవేంద్రుడి నాయకుడిగా చేసుకొని
మీరిక్కడికి అందరూ వలసి రావటానికి కారణం 3 లోకాలను జయించిన తారకాసురుడితో ఏర్పడిన శత్రుత్వమేనా? మీ శత్రువు అతడేనా? చెప్పండి. ఆ దేవత, ఓ దేవతల, తారకాసురుడి వల్ల మీకు కలిగిన పరాజయాన్ని నివారించటానికి నేనొక్కడినే సమర్థ. జనులకు దావానలం కలిగిన దాహం కారిపోవటం అనే ఆపదను పెద్ద మేఘం కంటే ఏ ఇతరాలైనా తొలగిస్తాయా? చిన్న వర్షాలేం తొలగించవు. మదనాంతకుడైన మహేశ్వరుడు ఈ విధంగా చెప్పగానే ఇంద్రుడు మొదలైన దేవతలు వరడిల్లి ప్రాణాలు లేచొచ్చినట్టు మహేశ్వరుడి వాక్యం వినటం వల్ల కలిగిన ఆనందం అలలలాగా పొంగి వస్తున్న కన్నీళ్లు గల ముఖాలలో ఒక కొత్త ఉత్సాహపు కాంతిని పొందారు. తతో గిరీశస్య గిరాం విరామే, గిరాం అంటే మాటలు, గిరాం విరామే జగాదలబ్ధే వసరే సురేంద్ర భవంతి వాచో వసరే ప్రయుక్తా ధ్రువం ఫలావిష్టమహోదయాయ దేవతానాం దుఃఖకారణం ప్రతి శివాయ ఇంద్రస్య విజ్ఞాపన జ్ఞానప్రదీపేన తమోపహేన వినస్వరేణ స్ఖలిత ప్రభేన భూతం భవిష్య భవిద్భావి చ యచ్చ కించిత్ తత్సర్వజ్ఞ సర్వం తవ గోచరం తత్ దుర్వారోరుద్యమ దుస్సహేన యత్తారకేనామ సారకేనామ అఘస్మరేణ తదీశతామాప్తవతా నిరస్తా వయం దివోమి వద కిం న వేచ్చి విధేరమోఘం స వరప్రసాదం అసాధ్య సజ్జత్రిజగజ్జిగేషు సురానశేషాసహక ప్రముఖ్య దోర్దండచండో మనుతే తృణాయ స్తుత్యా పురాస్మాభిరుపాసితేన పితామహేనేతి నిరూపితం నః సేనాపతి సంయతిదైత్రుమేవ దైత్యమేవ పురః స్మరారాతిసుతో నిహంతి. శివుడు మాట్లాడటం పూర్తవ్వగానే ఆకాశాన్ని చూసుకొని మహేంద్రుడు ఇలా అంటున్నాడు. యుక్త కాలంలో మాట్లాడబడిన మాట సఫలాలై సంపూర్ణ అభ్యుదయాన్ని కలిగించటం నిజమే కదా. దేవతల దుఃఖానికి కారణాన్ని ఇంద్రుడి శివుడికి చెప్పడం, సర్వజ్ఞ, అజ్ఞానాన్ని నశింపచేసేవాడివి, అక్షయుడివి, అఖండ ఆనంద తేజో విరాజితుడు, ఆత్మజ్ఞానం అనే దీపం అయిన నీకు గడుస్తున్న జరగబోయి విషయాలన్నీ తెలుసు. త్రికాల వేదివి కదా అన్నది. భగవాన్ దుర్వారమైన భుజదండపు బలంచేత దుస్సహాడై, అందువలనే దేవతలకు చంపునట్టి వాడై స్వర్గలోకాధిపత్యాన్ని పొందే తారకాసురుడి చేత మేము స్వర్గం నుండి బయటికి వెళ్ళగొట్టబడ్డాం. ఈ విషయం నీకు తెలియందా? మమ్మల్ని అడిగావు, తెలుసు కూడా మాతో చెప్పించ. ఆ తారకాసురుడు బ్రహ్మ నుండి అమోఘమైన వరాలు వెంటనే తన బాహుబలంతో దుర్జయుడై 3 లోకాలను గెలవగొని నేను నాయకుడిగైన సర్వదేవతలను తృణీకరిస్తున్నాడు. మమ్మల్నేమి కెరెఝార్తంట. పూర్వం మేము స్తుతింపగా మాకనుకూలంగా అనుగ్రహించిన బ్రహ్మదేవుడు మాతో ఒక మాట అన్నాడు. దేవతలారా, యుద్ధంలో మదనాంతకుడైన శివుడి యొక్క కుమారుడు దేవసేనాధిపతి అయి ఈ రాక్షసుని భావి కాలంలో సంహరించగలడని ఎప్పుడూ చెప్పాడు. అహో తతోనంతర మధ్యయావ సుదుస్సహాంతశ్చ.
సుదుస్సహాం తస్య పరాభ భర్తివార్తిం విషేహిరే హంత హుదంత శల్యం ఆజ్ఞానివేశం త్రిదివౌకసౌమీ దేవై స్వపరాభవార్తిహరణే కుమార ఆదేశ యాచయ నిదాగధామక్రమ విక్లవానాం నవీనమంబోధ మిమౌషధీనాం సునందనం నందమాత్మనో నః సేనాన్యమేతం స్వయమాదిశత్వం త్రైలోక్యలక్ష్మీ దృఢయైకశల్యం సమూలముత్థాయ మహాసురం తం అస్మాకమేషాం పురతో భవస్త దుఃఖాపహారం యుధియో విధత్తే మహాహవేనాథ తవాస్య సూనో శస్త్రైః శితైః కృత్తశిరోధరాణం మహాసురాణం రమణీ విలాపై దిశో దశయితా ముఖరీ భవంతు. బ్రహ్మదేవుడు ఆ విధంగా చెప్పిన తర్వాత ఈనాటి వరకు దేవత భరింపరాని ఆ తారకాసురుడు కలిగించిన పరాభవాన్ని మన శల్యంలాగా గుర్తుకంటే మనసులో గుర్తుకున్న మేకులాగా బ్రహ్మ యొక్క సూచన మేరకు మేము ఇప్పటికీ సహించే ఉన్నాం కదా, సహించారు కదా. తమ పరాభవ వార్తని తొలగించడానికి కుమారుణ్ణి ఆజ్ఞాపింపమని దేవతలు శివుణ్ణి ప్రార్థించడం ఇప్పుడు చెప్పేది. భగవాన్ వేసవి కాలానికి సూర్యతాప ఆధిక్యంచే వాడిపోయిన వసతులకు బాగా ఆనందం కలిగించే కొత్త ఆషాఢ మాస మేఘంలా మాకు ఆనందం కలిగించు. ఈ దేవసేనాపతి కాగల నీ ఎదుటనే నీ కుమారుణ్ణి మా దేవకార్యాన్ని నిర్వర్తించటానికి నువ్వు స్వయంగా ఆజ్ఞాపించాలి. ఎవడు త్రిలోక కంటకుడు దుర్ధర్షుడు అయిన తారకాసురుని యుద్ధంలో మాకు ముందుగా సేనాపతిగా నిలబడి మొదటిదాకా సమూలంగా సంహరించి మా దుఃఖాలను నశింపచేస్తాడు. అలాంటి నీ కుమారుని తారక నాశనానికై ఆజ్ఞాపి అతన్ని మా దేవ సైన్యాధ్యక్షుడి చెయ్యి అని అర్థం. నాథుడా రక్షకుడా, మహాయుద్ధంలో మా ముందు నిలిచి ఉండే నీ కుమారుడి వాడి అయిన ఖడ్గాలు, బాణాలు మొదలైన శస్త్రాల చేత తలలు నరకబడిన మహా రాక్షసుల భార్యల యొక్క వైధవ్య సూచకమైన రోదన 10 దిక్కులలో మారుమోగాలి. అలా చెయ్యాలి మీ అబ్బాయి. మహారణక్షోణి పశూపహారి కుతే సురే తత్ర తవాత్మజేన వంది స్థితానాం సుదృశాం కరోతు వినీ ప్రమోక్షం స్వరలోకయేశ ఇత్థం సురేంద్రే వదతి స్మరారి సురారి దుశ్చేష్టి తజాతరోష కృతానుకంపస్థితశేషు భూయోపి భూతాధిపతిర్బభాషే తారకవధో భావీతి శివస్య ఆశయేర్వచన. అహోహో మహాదేవగణాః సురేంద్ర ముఖ్యా శృణుధ్వం వచనం మమైతి విచేష్టతే శంకర ఏష దేవ కార్యాయ సజ్జో భవతాం సుతాజ్యైః పురామయాకారి గిరీంద్రపుత్ర్యాః పరిగ్రహోయం నియతాత్మనాపి తత్రైష హేతుః ఖలు తద్భవేన వీరేణ యద్వన్యత ఏవ శత్రుః. భీషణ యుద్ధ భూమిద తారకాసురుణ్ణి నీ కుమారుడైన కుమారస్వామి నక్కలు మొదలైన పశువులకు కానుకగా సమర్పించగా అంటే చంపగా ఆ రాక్షసుడు బంధించిన తమ భార్యల యొక్క జటాబంధాలను ఈ దేవతలు విడిపింతురుగా.
శత్రువుల చేత బంధింపబడిన పతివ్రత బంధంలో ఉన్నంత వరకు జడలు వేసుకోరు, అలాగే వదులుతారు. జుట్టును జడలు చట్టించుకుంటా అని ఒకే ముడి వేసుకుంటా. రాక్షస సంహారం తర్వాత ఆయా భర్తలు వాళ్ళకి కేశ సంస్కారం చేసి జుట్టు ముడి వేయించడం సంప్రదాయం. భారతంలో కూడా కపట జీవితంలో ఓడిన ద్రౌపది వేసుకున్న జడను భీముడు భారత యుద్ధంలో దుశ్శాసుని చంపి అతడి నెత్తుడితో ఆమె కేశాలను సంస్కారం చేసి వేణి సంహారం చేసినట్టు మనకంతా తెలుసు కదా. దేవేంద్రుడు ఇలా ప్రార్థించగా తారకాసుడు చేసిన దైవ అపచారాలు విని కోపించిన మదనాంతకుడైన పశుపతి అయిన శివుడు ఆ దేవతలపై కరుణించి వాళ్లతో ఇలా అన్న, తారక వధ జరుగుతుందని శివుడు ఆశీర్వదించను. ఆహాహా, ఓహో ఓహో, దేవేంద్రుడు నాయకుడుగా గలవో దేవగణాల, ఇక మీరు ఈ మాట విన. ఈ శంకరదేవుడు పుత్ర పౌత్రాదిలతో కూడి మీ పని సాధించటానికి సిద్ధంగా, అంటే నేను పుత్రాదులు పొందటం కూడా మీ కార్యసిద్ధికే అని భావించండి అనర్థం. మీకు శత్రువైన తారకాసుడు పార్వతి వల్ల జన్మించిన వీరుడి చేత మరణిస్తాడన్న విషయం తెలుసుకొని నేను పూర్వం జితేంద్రియుడనై ఉండి కూడా హిమగిరి తనయను వివాహం చేసుకొని అత్రోపన్నం తదమీ నియుజ్య కుమారమేనం వృతనాతిపత్వే నిఘ్నంతు శత్రుం స్వరలోకమేష భునక్తు భూయోపి సురైః సహేంద్రః ఇత్యుదీర్య భగవాన్ సమాత్మయం ఘోరసంగర మహోత్సవోత్సుకం ననందనం హి జహిదేవ విద్విషం సంవ్యతీతి నిజగాద శంకరః శాసనం పశుపతే సకుమారః వీచకార శిరసావనతేన సర్వదైవ పితృభక్తిరతానాం ఏష ఏవ పరమః ఖలు ధర్మః. అసురయుద్ధ విధౌ విబుధేశ్వరే పశుపతో వదతీత తమాత్మజం గిరిజయా ముముదే సుత విక్రమే సతి నందతి తాకా ఖలు వీరసూః. స్వరపరివృఢం ప్రౌఢం వీరం కుమారం ఉమాపతేర్బలవ దమరారాతి స్త్రీణాం మృగంజన్మ భంజనం జగదభయం సజ్జ ప్రాప్య పమోదరవరో వ్యవత్ ధ్రువమభిమతే పుణ్యే కో వాముదే నహిమజ్యతి. సురపరివృఢ ప్రౌఢం వీరం కుమారముమాపతేర్బలవదమరారాతి స్త్రీణాం దృగంజన భంజనం జగదభయదం సజ్జః ప్రాప్య ప్రమోదపరో భవద్ ధ్రువమభిమతే పుణ్యే కో వా ముదా నహిమాజ్యతి. అందువల్ల మీ కార్యం సరైంది, యోగ్యమైంది, నేను కల్పించుకోతగింది. పై కార్యాన్ని నిర్వహించటమే అవతరించిన ఈ కుమారుణ్ణి దేవసేనాధిపతిగా ప్రతిష్ఠించి మీ శత్రువైన తారకుణ్ణి సంహరించండి. అంటే వీడి సహాయంతో తారక సంహారం జరగాలి. మళ్ళా దేవేంద్రుడు దేవతలతో కలిసి స్వర్గలోక ఆధిపత్యాన్ని అనుభవించుగా. శంకర భగవానుడు ఇలా పలికి భయంకరమైన యుద్ధం చెయ్యటానికి సమతగా ఉత్సాహం గల ఆనందదాయకుడై ఆ కుమారుడితో, కుమారా, యుద్ధంలో ఇంద్రద్వేషి అయిన తారకాసురుని నువ్వు సంపాలయ్యా అని చెప్పారు. ఆ కుమారుడు కొంచెంగా తల వంచి వినయంగా తమ తండ్రి యొక్క ఆజ్ఞను శిరసావహించి, తండ్రిపై భక్తి శ్రద్ధలు కల కుమార్ అన్ని విధాలా అలా ప్రవర్తించడం
ఆ కుమారుల పరమ ధర్మం. అంతేగాని నేను చంపేస్తా, నరికేస్తా, వాడెంత వీడెంత అనలా. అది సర్వదేవతా సార్వభౌముడు పశుపతి అయిన శివుడు తారకాసురుడితో యుద్ధం చెయ్యాల్సిన విషయాన్ని కొని కుమారుడికి చెప్పగా నిజంగా పర్వతరాజపుత్రి పార్వతి చాలా సంతోషం. తన కుమారుడు పరాక్రమశాలి అయిన ఏ వీరమాత సంతోషించదు అంటే సంతోషం. మహాపరాక్రమశాలి బలవంతుడు అయిన తారకాసురుడి యొక్క భార్య కళ్ళకు పెట్టుకున్న కాటుకలను తుడిచేవాడు. ఎప్పుడు కాటుక తీస్తారు? భర్త చచ్చిపోదు. భర్త మరణించిన భార్యలు కాటిక ధరించరు కాదు. అందువల్ల జగత్తులన్నిటికీ అభయదాత ఈశ్వరపుత్రుడు అయిన ఇది శ్రీ మహాకవి కాళిదాస కృతౌ కుమార సంభవే మహాకావ్యే కుమారసేనాపత్య వర్ణనం నామ 12 సర్గ. దీంతో 12వ సర్గ కూడా పూర్తయిపోయింది. కుమారుని దేవసేనానిగా పొంది వెంటనే హర్ష పరవశుడయ్యాడు ఇంద్రుడు. తాను కోరిన కోరిక నెరవేరగా కలిగిన ఆనందం చేత పరవశించని వాడు ఎవడుంటాడు? ఇది మహాకవి కాళిదాసు రచించిన కుమార సంభవమని మహాకావ్యంలో కుమార సేనాపత్య వర్ణనమనే పేరుగా 12వ సర్గానికి ప్రవచన ప్రభాకర ఉపన్యాస కేసరి భాగవత రత్న బిరుదాంచితుడైన బ్రహ్మశ్రీ గోళ్ళముడి వెంకట శ్రీహరి సుబ్రహ్మణ్య శర్మ గారు వెలయించిన ఆంధ్ర అనువాదం. 13వ సర్గ త్రయోదశ సర్గ. ప్రస్థాన కాలోచిత చారు వేష సస్వర్గివర్గైరనుగమ్యమాన తద కుమార శరసానతేన త్రైలోక్య భర్తు ప్రణనామ పాదౌ జహేంద్ర శత్రుం సమరే మరేష పదం స్థిరత్వం నయ వీరవత్స ఇచాశితాతం ప్రణయంతం ఈశో మూర్ధన్యుపాగ్రాయ ముదాభ్యనందంత్ ప్రహ్వీభవ నమ్రతరేణ మూర్ధ్నా నమశ్చకారాంఘ్రియుగం స్వమాతు తస్యా ప్రమోదాశ్రుపయః ప్రవృష్టి తస్యా భవద్వీరవరాభిషేకః. కుమారసేనాపత్య అభిషేకమనే 13వ సర్గ ఇప్పుడు చెప్పే. తర్వాత కార్తికేయుడు యుద్ధానికి బయలుదేరినప్పుడు తత్కాలోచితమైన సుందరమైన వేషం కలవాడే, ఇంద్రాది దేవగణం చేత అనుసరింపబడ్డవాడే, శిరస్సు వంచి వినయముతో త్రిలోకనాథుడైన శివుని పాదాలకు ప్రణమిల్లాడు. ఇవన్నీ కూడా ఇంద్ర వజ్ర అనే ఛందస్సుతో కూర్చబడిన శ్లోకాలు. అందుకనే కఠినంగా మనకు పడట్ల. నమస్కరిస్తున్న కుమారుణ్ణి చూసి శివుడు సంతోషంతో అతని తలను మూర్కొని, మహావీరా వత్స, యుద్ధంలో తారకాసురుణ్ణి సంహరించు నాయన, స్వర్గ పదవిని మాకు స్థిరపరచవయ్యా అని ఆశీస్సులతో కుమారుణ్ణి స్వర్గ పదవిని ఇంద్రుడికి స్థిరపరచు అని ఆశీస్సులతో కుమారుణ్ణి అభినందించాడు తండ్రి మహాశివుడు. వంగుతూ చాలా వినయ ప్రదర్శకమైన తలతో ఇతర అవయవాల కంటే బాగా తల వంచినవాడు. అప్పుడు తల్లి అయిన పార్వతి యొక్క పాదయుగ్మాలకు కూడా ప్రణమిల్లాడు. ఆమె కళ్ళ నుండి వర్షధారలా ప్రవహిస్తుంది. ఏడుపుగా అది వెళ్ళిపోతున్నాడు ఆనంద బాష్పంతో. సేనాపతి అయిన వీరవరుణకు చేసే అభిషేకంలాగా ఉందట. ఆపాదమస్తకం ఆమె శరీరం తడిసిపోయింది కన్నీళ్ళ. తమంకమారోప్య సుతా హిమాద్రేరాశ్రయ్యగాఢం సుతవత్సరాస శిరస్యుపాఘ్రాయ జగాద శత్రుం
జిత్వా కృతార్థీ కురు వీర సూమాం ఉద్దామదైచ్చేష విపత్తి హేతు శ్రద్ధారుచేతా సమరోత్సవ ఆప్రచ్య భక్త్యా గిరిజా గిరీశయౌ తతః ప్రతస్థే అభిదివం కుమారః దేవం మహేశం గిరిజాంచ దేవీం తతః ప్రణమ్య త్రిదివౌకసోపి ప్రదక్షిణీకృత్య చ నాకనాథపూర్వాః సమస్తాస్త మధానుజగ్ముః అధ వ్రజద్భిः స్త్రీదేశైः పురత్ప్రభాభాదురమండలైస్తైः నభో బభాసే పరితో వికీర్ణాం దివాసి నక్షత్రగణైరివోగ్రైः రరాజతేషాం వ్రజతాం సురాణం మధ్యే కుమారో అధికకాంతికాంతః నక్షత్రతారాగ్రహమండలానా ఇవ త్రియామారమణో నభోంతే మివ త్రియాం రమణో నభంతే కుమారుడి మీద వాత్సల్యం కల ఆ పార్వతీదేవి పర్వతరాయ కుమార్తె పరమేశ్వరుని భార్య అయిన పార్వతి కార్తికేయుణ్ణి ఒడిలోకి తీసుకొని గాఢంగా ఆలింగనం చేసుకొని శిరస్సు మూర్కొని వత్సా నీవు శత్రువైన తారకాసురుణ్ణి గెలిచి నన్ను వీరమాతనగా చెయ్యవయ్యరా అని తర్వాత మహాభయంకరుడైన తారకాసురుణ్ణి చంపటానికి యుద్ధం చెయ్యటంలో ఉత్సాహపడుతున్నటువంటి మనస్సు గల కార్తికేయ భక్తిపూర్వకంగా తలదండ్రులకు అయిన గిరిజా గిరీశులకు వాళ్ళ దగ్గర సెలవు తీసుకొని స్వర్గం వైపుకు బయలుదేరారు. తర్వాత ఇంద్రుడు మొదలుగల స్వర్గవాసులైన సమస్త దేవతలు కూడా శివపార్వతులకు ప్రణమిల్లి ప్రదక్షిణ నమస్కారాలు చేసి కుమారస్వామిని అనుసరించి బయలుదేరారు. తర్వాత కదులుతున్నటువంటి ప్రకాశిస్తున్న తేజో మండలంలో ఆ దేవతలందరి చేత వ్యాపించబడిన ఆకాశం పగటిపూట కూడా ప్రకాశమానమైన నక్షత్రాలతో కూడి ఉందా అన్నట్టుగా కనిపించింది. అంతరిక్షంలో మధ్య ఆ దేవతల మధ్య కార్తికేయుడు ఉండి తన అధిక కాంతితో మనోహరుడై అశ్విన్యాదులైన 27 నక్షత్రాలు అశ్వని కృతిక భరణ సూర్యాది నవగ్రహాలకు మధ్య ఉన్న చంద్రుడిలాగా ప్రకాశించాడు. విత్రాంశసిత కుమారస్య యుద్ధ ప్రస్థాన గిరీశ గౌరీ తనయేన సార్ధం పులోమపుత్రీ దయస్తే ఉత్తీర్య నక్షత్రపదం ముహూర్తాత్ ప్రపేదిరే దేవమధాత్మనీనం తే స్వర్గలోకం చిరకాలదృష్టం మహాసురత్రాసవశం పదపదత్వాత్ సజ్జ ప్రవేష్టం విహేహిరే తస్మత్ క్షణం వ్యలంబస్త సురాః సమగ్రాః పురో భవత్స్వ న పురో భవామి నహం పురోగోస్మి పురస్సరత్వం ఇత్తం సురాన్ తత్ క్షణమేవ భీతాః స్వర్గం ప్రవేష్టుం కలహం వితేనుః సురాలయాలోకన కౌతుకేన ముదా శుచిస్మేర విలోచనాస్తే దధుః కుమారస్య ముఖారవిందే దృష్టిం దిశత్సాధ్వస కాతరాంతాం. తండ్రి ఆజ్ఞపై కుమారస్వామి యుద్ధానికి బయలుదేరి వెళ్ళటం. శచీపతి అయిన ఇంద్రుడు నాయకుడుగా గల దేవగణాలు శివపార్వతీ నందనుడైన కుమారస్వామితో
క్షణకాలంలో ఆకాశ మార్గాన్ని దాటి తమ లోకమైన స్వర్గాన్ని చేర. ఈ శ్లోకంలో శివకుమారుడు గౌరీపుత్రుడు అని తల్లిదండ్రులలో ఎవరికో ఒకరికి కుమారుడంటే చాలు కదా, శివ పార్వతీ నందనుడు అంటం ఎందుకు అనే అనుమానం తీర్చడానికి చెప్పే సమాధానం శివుడి పరాక్రమం, పార్వతి శక్తి రెండూ కలిసి అవతరించిన కుమారుడు కనుక అధిక శక్తి ప్రకటించడానికై గౌరీశ గౌరీతనయ అన్నాడు. లేకపోతే అంటాడా కాళిదాసు? ఊరికే అంటు కదా. కనుక తారకాసురుడి వల్ల కలిగిన భయాన్ని లోబట్టడం చాలా కాలం తర్వాత చూసే స్వర్గలోకానికి దేవతలందరూ వెంటనే ప్రవేశింపలేక, ఎందుకని ఇప్పటిదాకా వాళ్ళ బతుకు బస్ స్టాండ్ అయిపోయి అక్కడ లేరు. అందుకని క్షణకాలం దానిలోకి ప్రవేశించడానికి తటపటాయించారు. మళ్ళీ వాడు ఎక్కడ వచ్చి మీద పడతాడు తారక వెనుకాడుతూ ఆలస్యం చేశారు. భయపడిన ఎవడైనా తన ఇంట్లోకి ప్రవేశించడానికి ఆలస్యం చేసినట్టే ఇక్కడ కూడా వాళ్ళ పరిస్థితి అలా. తక్షణమే తారకుని ఉనికి చేత భయపడిన దేవత స్వర్గంలోకి ప్రవేశించడానికి నువ్వు ముందు నడువు, నేను ముందుంటాను, ఎవడికి వాడు నేను ముందుంటా నేను అంటున్నా, నేను ముందు నడవను, నువ్వు ముందు. ప్రతివాడు ప్రతి చోట ఎక్కడుంటుంది ఏముంటుంది, నేను ముందు వెళ్తారా నా వెనకాల నువ్వు రావు. ఇక్కడ అలా కాదు, రివర్స్, సేమ్ రివర్స్ అంటానే. నేను ముందు నడవనరా, నువ్వు ముందు నడువు అని ఎవడికి వాడు వంతులు వేసుకొని ముందు ఉండటానికి భయపడిపోయాడు. దేనికి? వాడంటే వీడికి కాలిపోతాను. అది స్వర్గాన్ని చూడటం చేత కలిగే ఆనందం కారణంగా మందహాసంతో ఉన్న కళ్ళు గల దేవత తారకుడనే శత్రువు యొక్క భయంతో బెదురుతున్న తమ చూపు కుమారస్వామి యొక్క వదన కమలంలో లగ్నం చేశారు. చూపులన్నీ కుమారుడి మీద పెట్టేశారు. అంటే నువ్వే ఉపాయం చెప్పాలి, మా వల్ల ఏం లేదు అని. సహేలహాసచ్చురితాననేందు స్తతః కుమారః పురతో భవిష్యత్ సతారకాపేతమపేక్షమాణో రణప్రవీరో హి సురానవోచత్. స్వర్గదర్శనార్థం కుమారస్య ఉత్సాహ ప్రదర్శ్య భిత్యాలమజ్జత్రిదివౌకసోమి స్వర్గం భవంత ప్రవిశస్తు సద్యః అత్రైవ మే దృక్పథమేతు శత్రుర్మహాసురోః వః ఖలు దృష్టపూర్వః స్వర్గో స్వర్లోకలక్ష్మీక కచకర్షణాయ దోర్మండలం వల్గతి యస్య చందం ఇహైవ తచ్చోణితపానకేళి వహనాయ కుర్వంతు శరామమైతే శక్తిర్మమ సువాను హత ప్రచారా ప్రభావసారా సుమహా ప్రసార స్వర్లోకలక్ష్మ్యా విపదాపహార శిరోహరంతి దిశతాన్బుదం మహః. తెలుసుకొన్న కోడిన వాడే అతడి ముఖంలోకి చూశారు. ఏం చెయ్యాలి, మా కర్తవ్యం ఏమిటి, మాకు భయం వేస్తుంది, వాడి పేరు విన్నా వాడి గాలి మీద తోగినా కంపించిపోతున్నాం, కాలిపోతున్నాం. కనుక స్వామి వయస్సుకు బాలుడైన భయపడకుండా వచ్చాడు కదా. అతడి ముఖంలో చూసి దేవత సంతోషించారు. అతనే ధైర్యం, అతడే ఉత్సాహం, అతడే శక్తి, అన్నీ అతడే ఇవ్వాలి వీళ్ళకి. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి అలా ఉంది. దేవతలు తనను చూసిన తరువాత యుద్ధంలో మహావీరుడైన కార్తికేయుడు యుద్ధం చేయటానికై తారకాసురుడి ఆగమనం కోసం అక్కడికి వస్తాడని స్వర్గంలో ఎదురు చూస్తూ విలాసంగా నవ్వుతున్న ముఖచంద్రుడు కలవాడి కొంచెం నవ్వి దేవతలతో ఇలా అన్నాడు. స్వర్గాన్ని చూడటానికే కుమారస్వామి ఉత్సాహపడ్డాడు. ఎలా ఉంటుంది స్వర్గం?
ఓ స్వర్గలోకవాసులైన దేవతలారా, ఇప్పుడిక్కడ భయమక్కల్లా నేవున్నా మైకునా, మీరు వెంటనే స్వర్గంలోకి రండి. తారకుణ్ణి మీరు లోగడ చూసినవాడు కదా. నీ శత్రువైన తారకుడు ఈ స్వర్గంలోనే నా కంట పడాలి. ఇక్కడే వాడి సంహారం. స్వర్గలోక రాజ్యలక్ష్మి యొక్క జుట్టును బట్టి లాగటానికి ఏ తారకుడి భయంకరమైన బాహుదండం కదులుతోందో ఆ తారకాసుడి నెత్తుని తాగటం అనే ఆటను ఈ నా బాణాలు చేస్తాయి. అంటే నా బాణాలతో వాడిని దుంపనాశనం చేస్తాయి. నిరాఘాటమైన సామర్థ్యమే సారంగా కలది, గొప్ప తేజోమండలం కలది. స్వర్గలోక లక్ష్మికి కలిగి ఆపదను తొలగించి సుఖాన్నిచ్చేటువంటిది, అలాగే శత్రువుల శిరస్సు ఖండించేటువంటిది అయిన నా శక్తి అనే ఆయుధం మీకు సంతోషం కలిగించుగాక. ఇత్యంధకారాతి సుతస్య దైత్యవదాయ యుద్ధోత్సుకమానసస్య సర్వం శుచిస్మేరముఖారవిందం గిర్వాణవృందం వచసానంద. కుమార అవలోకనేన దేవబృందస్య హర్షజనం సాంద్ర ప్రమోదాత్పులకోపగూఢ స్వర్గాంగ సర్వాంగ సంఫుల్ల సహస్రనేత్ర తస్యోత్తరీయేణ నిజంబరేణ నిరుంచనం చారుచకార చక్ర మళ సాంద్ర ప్రమోదాత్పులకోపగూఢ సర్వాంగ సంఫుల్ల సహస్రనేత్ర తస్యోత్తరీయేణ నిజంబరేణ నిరుంచనం చారు చకార చక్ర ఘన ప్రమోదాసుత అశ్రుతరంగితాక్షై ఘన ప్రమోదాశ్రుతరంగితాక్షై ముఖై చతుర్భిః ప్రచుర ప్రసాదై అధోచుచుంబే విధిరాజ్య వృద్ధః షడాననం షట్సు శర సవిత్రం సుచిత్రం తం సాధు సాధ్విత్య విదః ప్రశస్య ముదా కుమారం త్రిపురాసురాణి ఆనందయన్ వీరజయేతి వాచా గంధర్వ విద్యాధర సిద్ధ సంఖ్యా దివ్యర్షయ శత్రు విజేష్యమాణం తమభ్యనందన్ కిల నారదాధ్యా నిరుంచనం చక్రురథోత్తరీయై శమీకరీయై నిజవల్కలైశ్చ. తారకుడనే రాక్షసుడు సంహరించటం కోసం ఉత్సాహపడుతున్న మనస్సుగా అంధకాసురుడి శత్రువైన శివుడి కుమారుడి యొక్క పై మాటలచే దేవతా సమూహమంతా చిరునవ్వుతో వికసించిన ముఖ కమలాలు కలవయ్యాయంటే చాలా సంతోషించి కుమారుడి చేత చూడటం చేత దేవతలు సంతోషంగా చాలా ఆనందం వల్ల కలిగిన పులకరింత కలవాడై సర్వ అంగాలలో వికసించిన 1000 కళ్ళున్న దేవేంద్రుడు ఆ కుమారస్వామి యొక్క ఉత్తరీయాన్ని తన వస్త్రంతో అందంగా మార్చు సోదర భావంతో వస్త్రాన్ని తలపాగాన్ని ఒకళ్ళొకళ్ళు మార్చుకోవడం సంప్రదాయం ప్రకారం చేసేది. అలాగే ఇంద్రుడు ఆయన అలా మార్చుకున్నాడు. తర్వాత కొంత గొప్ప సంతోషం కలిగిన కారణంతో ఆనంద బాష్ప తరంగాలు గల కళ్ళుతో చాలా ప్రసన్నాలై తన 4 ముఖాలతో ఆద్యుడైన హరిహరుల కంటే వృద్ధుడైన బ్రహ్మదేవ్ కార్తికేయుడు 6 తలలపై చిత్రంగా ముద్దు పెట్టుకు తన 4 చేతులతో ఒకేసారి విడివిడిగా 6 తలపై ముద్దాడటం విచిత్రంగా అనిపించింది అక్కడ ఉన్న వాళ్ళకి. దేవ గాయకులైన గంధర్వుడు, విద్యాధరుడు, సిద్ధులు మొదలైన దేవజాతుల సంఘాలని
త్రిపురాసురాంతకుడైన శివుడి కుమారుడి సంతోషంతో సాధు వెల్కమ్ వెల్కమ్ అంటూ నువ్వు మా శత్రువుల నుండి గెలుపును పొందు అని సర్వతోముఖంగా ప్రశంసించి అతన్ని ఆనంద పరవశుండి చేసి నారదుడు మొదలైన దివ్య ఋషుడు శత్రువైన తారకాసురుణ్ణి గెలవబోతున్న కుమారస్వామిని అభినందించారు. తర్వాత బంగారు రంగు గల అతని వస్త్రాలతో తమ వస్త్రాలను బంధుత్వ సూచకంగా మార్చుకున్నారు. తతస్సురాః శక్తిధరస్య తస్యావష్టంభతః సాధ్వసముత్సజन्तః ఉచ్ఛేహిరే స్వర్గమనంతశక్తేః గంతుం వనం వివాద పతేరివేభా అధాభివృష్టపృష్టం గిరిజాసుతస్య పురంధరారాతి వదన్ విచికిర్షోః సురానిరీయుస్త్రిపురం దిదక్షో ఇవన్ స్మరారే ప్రమథ సమంతాత్ సురాంగనానాం జలకేలిభాయాం ప్రక్షాళితైః సంతతమంగరాగైః ప్రపేదిరే పింజరవారిపూరాం స్వర్గౌకసః స్వర్గధ్వనిం పురస్తాత్ దిగంతినామిత్యారభ్య చతుర్భిః తాం ఏవ విశినస్ దిగంతినాం వారి విహారభాజాం కళాకతైర్భీమతరైః తరంగైః అప్లావయంతీం ముఖ రాలవాల శ్రేణిం తరుణాం నిజతీరజానం లీలారసాభిస్వరకస్య సురకన్యకాభిః హరిమయీభిः సికతాభిరుచ్చైః మాణిక్యగర్భాభిరుపాహితాభిः ప్రకీర్ణతీరాం వర వేదికాభిः. శక్తి అనే ఆయుధాన్ని ధరించిన కార్తికేయుడి ఆయుధం శక్తి. దాన్ని ఆశ్రయించడం భయం లేని వాళ్ళై దేవత మహాశక్తివంతుడై గజేంద్రుని ఆశ్రయించటం వల్ల ఇతర సామాన్య ఏనుగులు నిర్భయంగా వనంలోకి ఎలా ప్రవేశిస్తాయో అలా ప్రవేశించారు. స్వర్గానికి ప్రవేశించడానికి సిద్ధంగా ఉత్సాహం చూపు. దేవతలు ఉత్సాహం ప్రదర్శించాక ఇంద్రుడి శత్రువైన తారకాసురుని వధింప కోరిన గిరిజాసుతుడైన కుమారస్వామి వెనక త్రిపురాసురుడి చేత సంహరింపదానికి వెళ్ళిన శివుడి వెనక ఎవరు ప్రమథ గణంలాగా అన్ని వైపుల నుండి స్వర్గంలోకి ప్రవేశి దేవతలు తమ ఎదుట ప్రవహిస్తున్న జల క్రీడా పరాయణురాండ్రైన అప్సరసల యొక్క అంగరాగం కడగటం వల్ల ఆ ద్రవ్యాలన్నీ నీటిలో కలియటం చేత పసుపు పచ్చు జల ప్రవాహం గల స్వర్గలోక నది మందాకిని తీరాన్ని చేరం. దిగ్ధంతినానం అనే శ్లోకం నుండి 4 శ్లోకాలలో ఆకాశ గంగని వర్ణిస్తున్నాడు మహాకవి. జలాలలో క్రీడించే ఐరావతం మొదలుగా చాలా భయంకరాలైన దిగ్గజాల యొక్క జల క్రీడల వల్ల పైకి ఎగసిన అలల చేత తమ గట్టు మీద ఉన్న చెట్ల యొక్క పాదుల వరుస మాటికి నీటితో నింపుతోంది గంగ. క్రీడాసక్తురాండ్రైన దేవకన్యల చేత బంగారపు ఇసుకలు మాణిక్యాలను ఉంచి ఆడుకోవటానికి నిర్మింపబడి ఎత్తైన బంగారు వేదికలతో వ్యాపించిన గట్టు కలది. దీన్నే సువర్ణ సికతాకే అని మేఘ సందేశంలో కూడా కాళిదాసు వర్ణించారు. అది సౌరభ్యలుబ్ధ భ్రమరూపగీతై హిరణ్యకంసా వలికేలిలోలై చామీకరై
శమీకరీయైః కమలైర్వినిద్రైః చ్యుతైః పరాగైః పరిపింగతోయాం కుతూహలద్రష్టుముపాగతాభిః స్థిరస్థితాభిः సురసుందరీభిः అభ్యోర్మిరాజి ప్రతిబింబితాభిः ముదం దిశంతీం వ్రజతాం జనానాం. సుగంధ ఆస్వాదనంలో లంపటంకల తుమ్మెదల పాటలచే మారుమోగుతున్నది. బంగారు హంసల యొక్క ఆట కారణంగా కదిలేటువంటి వికసించిన బంగారు తామర పూలతో గుర్తింపబడినవి. ఆ బంగారు తామర పూల నుండి జారిన పుప్పొడి చేత అంతటా పసుపు పచ్చని నీరు కలది. చూడాలనే కుతూహలం వల్ల ఆనందంగా సమీపించిన గట్టుపై ఉన్న దేవతా స్త్రీలు అంటే అప్సరసల మూర్తులను అలల వరుస మధ్య ప్రతిబింబింప చేస్తూ ఆ ప్రాంతాల్లో సంచరించే జనులకందరికీ ఆనందాన్ని కలిగించేది అయిన అలలతో ప్రతిబింబిస్తూ అప్సరల ప్రతిబింబంతో అనేక రూపాలుగా కనబడుతున్నటువంటి మందాకిని నదిని చూశారు. చూసి కుమారుడు ఎలా ఆనందించాడో రేపు మనం తెలుసుకుందాం.